రైతు సోదరులకు నమస్కారం. ప్రస్తుతము మిరప పంట మనకు 120 నుంచి 130 రోజుల దశలో ఉంది. ఈ సమయంలో రైతు సోదరులందరూ మొదటి కోత కోయడం జరుగుతా ఉంది. మొదటి కోత కోసిన తరువాత మనకు రెండో స్టెప్ కోసం మరియు మూడో స్టెప్ కోసం, రెండవ కోత మరియు మూడవ కోత కోసం ఎక్కువ పూత కాత రావడం కోసం మందులు పిచికారీ చేయాలనే ఆలోచనలో ఉంటారు. కాబట్టి వాటికి సంబంధించి ఏ ఏ మందులు పిచికారీ చేస్తే మనకు లాభదాయకంగా ఉంటుందో, ఏ మందుల వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో వాటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటగా మనకు అగ్రిషియన్ కంపెనీ వారి ఈ అకిరాన్ అనే మందు రైతు సోదరులు చాలామంది మిరప పంట తొలి దశలో వాడారు. ఇది వాడినప్పుడు మనకు పక్క కొమ్మలు ఎక్కువగా రావడం అనేది జరిగింది. తర్వాత దోమ జాతికి సంబంధించినటువంటి, నల్లి జాతికి సంబంధించినటువంటి వాటిని ఇది సమర్థవంతంగా నిర్మూలించింది. ఎక్కువగా ఇగురు కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం మిరప కటింగ్ మొదటి కోత కోసిన తర్వాత ఈ మందు పిచికారీ చేసుకున్నప్పుడు రైతు సోదరులకు లాభదాయకంగా ఉంటుంది. ఇక రెండవది 3 స్టార్. ఈ 3 స్టార్ అనే మందును కూడా రైతు సోదరులు చాలా విరివిగా వాడారు. దీనివల్ల కూడా మనకు మిరపలో పూత కాత రావడం, తర్వాత ఏమన్నా దోమలు కానీ, పురుగులు కానీ, తెగుళ్ళు కానీ ఏమైనా ఉన్నా కానీ ఈ 3 స్టార్ అనే మందు వాటిని సమర్థవంతంగా నిర్మూలిస్తుంది. ఈ 3 స్టార్ అనే మందు వాడినప్పుడు కూడా మనకు ఈ మొదటి కోత అయిన తర్వాత రెండవ మరియు మూడవ స్టెప్ రావడం కోసం ఈ మందు కూడా మనకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంకా ఇది కూడా అగ్రిషియన్ వారిది స్పిన్నీ 3D. దీంట్లో కూడా మనకు 3 బాటిల్స్ ఉంటాయి. వాటిని వాడటం వల్ల కూడా మనకు ఏమవుతుందంటే పూత కాత రావడం అనేది జరుగుతుంది. తర్వాత మనకు స్టెప్ రావడం అనేది, దోమ జాతికి సంబంధించినటువంటి పురుగులు కానీ, ఏదన్నా తెగుళ్ళు కానీ అవి కూడా మనకు సమర్థవంతంగా ఈ స్పిన్నీ 3D వల్ల నిర్మూలించబడతాయి. ఇక మిర్చి సోదరులు అందరూ కూడా ఎక్కువగా మిరపలో నల్ల తామర పురుగు మరియు ఎర్రనల్లి వల్ల ఎక్కువగా ఇబ్బంది పడ్డారు. వాటిని నిర్మూలించడం కోసం చాలామంది రైతు సోదరులు ఈ నిక్సాన్ అనే దాన్ని వాడారు. ఈ నిక్సాన్ కూడా మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఈ నిక్సాన్ వాడినప్పుడు మనకు మొక్కలో ఎదుగుదల రావడం అనేది, పక్క కొమ్మలు రావడం అనేది, పూత రావడం అనేది కూడా గమనించారు. కాబట్టి ఇప్పుడు మొదటి కోత కోసిన తర్వాత మొక్కలు చాలా ఎక్కువగా ఎనర్జీతో ఉంటాయి కాబట్టి, అంటే చాలా ప్రశాంతంగా నిర్మలంగా ఉంటాయి కాబట్టి ఈ నిక్సాన్ అనే మందును పిచికారీ చేసుకున్నప్పుడు కూడా మనకు మళ్ళీ రెండో స్టెప్ కానీ మూడో స్టెప్ రావడానికి కానీ ఆస్కారం ఉంటుంది. ఇక ఇది హైఫై. దీంట్లో 4 బాటిల్స్ మరియు ఒక పొడి ఉంటుంది. ఈ హైఫై వాడటం వల్ల కూడా మనకు మొదటి కోత కోసిన అనంతరం దీన్ని వాడుకుంటే మనకు ఎక్కువగా మళ్ళీ స్టెప్ రావడం, పూత కాత రావడం, దోమ జాతికి, నల్లి జాతికి సంబంధించినటువంటి వాటిని నిర్మూలించడం, ఏమన్నా తెగుళ్ళు ఉన్నా కానీ నిర్మూలించడం జరుగుతుంది. ఇది పూలో నల్లి, ఎర్రనల్లి కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ హైఫై ఉపయోగించుకొని కూడా రైతు సోదరులు రెండో స్టెప్, మూడో స్టెప్ తీయడానికి ఆస్కారం ఉంది. ఇక అర్కా అగ్రిటెక్ ప్రోడక్ట్స్ గురించి, మిరపలో మొదటి కోత కోసిన అనంతరం ఈ ప్రోడక్ట్స్ అర్కా అగ్రిటెక్ వాళ్ళ ఉత్పత్తులు వాడితే మనకు ఏ విధమైన మేలు జరుగుతుందో చూద్దాం. ఇది రైతు సోదరులందరికీ తెలిసిన మందే హ్యారియర్. ఈ హ్యారియర్ అనేది మనం మొక్క చిన్న దశలో ఉన్నప్పుడు పిచికారీ చేయడం జరిగింది. ఇది పిచికారీ చేసినప్పుడు రైతు సోదరులు చాలామంది గమనించారు. ఎక్కువగా పక్క కొమ్మలు రావడం, మొక్కలు మెతకదనంతో ఉండడం, దోమ జాతికి సంబంధించినటువంటి ఏమన్నా ఉన్నా కానీ వాటిని కూడా ఇది నిర్మూలించడం జరిగింది. ఇప్పుడు అంటే మొదటి కోత కోసిన లేదా రెండో కోత కోసిన అనంతరం ఎవరైనా రైతు సోదరులు మళ్ళీ ఇగుర్లు కావాలి, పూత కావాలి అనుకుంటే ఈ హ్యారియర్ అనే మందు ఉపయోగించి కూడా వాళ్ళు రెండో స్టెప్, మూడో స్టెప్ పొందవచ్చు. ఇక ఇది జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్. ఈ జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది కూడా రైతు సోదరులు విరివిగా వాడారు. దీనిని వాడి కూడా పూత దశ మరియు
ఆ పూత పిందెలు కావడము, దోమలు, తర్వాత వైరస్ స్ప్రెడ్ కాకుండా ఈ జీనస్ ప్రో నక్షత్ర అనేది రైతు సోదరులకు ఎంతగానో ఉపయోగపడింది. ఈ జీనస్ ప్రో నక్షత్ర అనేది కూడా వాడి రైతు సోదరులు మళ్ళోసారి స్టెప్పు తీయడానికి, అంటే రెండో స్టెప్పు, మూడో స్టెప్పు మిరప పంటలో తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకో మందు ఫంగీ ప్రో ప్లస్. ఈ ఫంగీ ప్రో ప్లస్ అనేది కూడా మిర్చి కోసిన అనంతరం ఉపయోగించినట్లయితే ఎక్కువగా మళ్ళీ కొత్త చిగుర్లు, పూత, కాత రావడానికి ఆస్కారం ఉంది. ఇవి దోమజాతికి సంబంధించినటువంటి మరియు ఏమన్నా తెగుళ్ళు ఉన్నా కానీ ఈ ఫంగీ ప్రో ప్లస్ అనేది సమర్థవంతంగా పనిచేసి రైతు సోదరులకు ఉపయోగకరంగా ఉంటుంది. గరుడ 360. ఈ గరుడ 360 అనే మందు చాలామంది రైతులు మిరపలో నల్ల తామర పురుగు కోసం మరియు ఎర్రనల్లి కోసం పిచికారీ చేశారు. ఈ మందు కూడా సమర్థవంతంగా పనిచేసింది. దీంతో కూడా మనకు చిగుర్లు రావడం, పూత కాత రావడం అనేది మనం గమనించాం. కాబట్టి ఈ గరుడ 360 అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతము నల్ల తామర ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ గరుడ 360 అనే దాన్ని ఉపయోగించడం వల్ల కూడా మనకు నల్ల తామర పురుగును నిర్మూలించడంతో పాటు పూత, కాత, సెకండ్ స్టెప్, మూడో స్టెప్ రావడానికి ఆస్కారం ఉంది. ఇక కొత్తగా వచ్చినటువంటిది ఆర్కా అగ్రిటెక్లో గాజీ 116, గాజీ 116+. ఈ మందులు కూడా మనకు ముఖ్యంగా మిరపలో వచ్చినటువంటి నల్ల తామర పురుగును సమర్థవంతంగా నిర్మూలించడం కోసం ఈ మందు తీసుకురావడం జరిగింది. దీంట్లో ఒకటి నల్ల తామర పురుగుకి పనిచేస్తుంది, ఇంకో మందు వచ్చేసి పూత, కాత మరియు ఈగుర్ల కోసం పనిచేస్తుంది. ఇవి కూడా మనకు రెండో స్టెప్, మూడో స్టెప్ తీసుకొని వస్తుంది. ఈ ఆర్కా వారి ఉత్పత్తులు వాడి కూడా మనం మిరపలో రెండో స్టెప్, మూడో స్టెప్ సాధించడానికి ఆస్కారం. ఇప్పుడు శ్రీరామ ఆర్గానిక్స్ వారి ఉత్పత్తులు తెలుసుకుందాం రెండో స్టెప్, మూడో స్టెప్ రావడం కోసం. మొదటగా ఈ బజుకా అనేది మనం మొక్కలు 40-50 రోజుల దశలో ఉన్నప్పుడు ఉపయోగించడం జరిగింది. దీనివల్ల కూడా మనకు మంచిగా మొక్కలో పక్క కొమ్మలు రావడం జరిగింది, మెతకదనంతో రావడం జరిగింది. చిగుర్లు అయినా సరే, గనుపుల మధ్య దూరం అయినా సరే. సో ఇప్పుడు ఇది కూడా వాడితే మనకు, అంటే కాయలు కోసాం కాబట్టి దీన్ని కూడా వాడినప్పుడు మనకు ఎక్కువగా పూత, కాత రావడానికి ఆస్కారం ఉంది. అంటే రెండో స్టెప్, మూడో స్టెప్ దీంతో సాధించవచ్చును. తర్వాత ఈ సఫారీ అనే మందు కూడా మనకు ఎక్కువగా పూత, కాత మరియు స్టెప్ కోసం ఉపయోగపడుతుంది. దీనివల్ల మనకు పూత, కాత స్టెప్తో పాటు దోమ జాతికి సంబంధించిన ఏమైనా ఉన్నా కానీ సమూలంగా నిర్మూలించబడతాయి. ఇంకా మూడవది ఇది వారధి. ఈ వారధి ఉపయోగించడం వల్ల కూడా మనకు పూత, కాత రావడంతో పాటుగా మిరపలో ఎర్రనల్లి, నల్ల తామర పురుగులు ఏమైనా ఉంటే వాటిని కూడా ఇది సమర్థవంతంగా నిర్మూలించడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న మిరప పంట దశ ఎక్కువగా నల్ల తామరలో ఆశించి ఉంది కాబట్టి ఈ వారధి అనేది ఉపయోగించుకోవడం వల్ల మనకు నల్ల తామర పురుగు నిర్మూలించడంతో పాటు పూత, కాత, కొత్త చిగుర్లు రావడం, రెండో స్టెప్, మూడో స్టెప్ రావడం అనేది ఈ వారధి ద్వారా జరుగుతుంది. ఇక ఇది ఓసుద. ఈ ఓసుద అనే మందు ఒక్కొక్క రైతు నాకు తెలిసి ఇప్పటికే 2 సార్లు పిచికారీ చేసిన వాళ్ళు నా దగ్గరికి రావడం జరిగింది. ఇది 100% ఆర్గానిక్, ISO సర్టిఫికేషన్ కూడా ఉంది దీనికి. దీంట్లో కూడా మనకు రకరకాల పారామీటర్స్ ఉన్నాయి, మంచి పారామీటర్స్ ఉన్నాయి. ఇది ఫర్మెంటెడ్ ఆర్గానిక్, దీనికి ISO సర్టిఫికేట్ కూడా ఉంది. ఈ మందు వాడినప్పుడు కూడా మనకు కాయలు కోయక ముందు కూడా వాడిన రైతులు ఉన్నారు. కాయలు కోయక ముందు వాడినప్పుడు ఎక్కువగా మళ్ళీ కొత్త చిగుర్లు రావడం, పూత రావడం అనేది గమనించడం కూడా జరిగింది. మొక్కలు కూడా చాలా మెతకదనంతో ఉండడం జరిగింది. తర్వాత కాయలు కోసిన తర్వాత కూడా ఈ మందు పిచికారీ చేసిన రైతులు ఉన్నారు. ఎందుకంటే రెండో స్టెప్ కోసం, మళ్ళీ మూడో స్టెప్ రావడం కోసం కూడా ఈ ఓసుద అనే మందును ఉపయోగించిన రైతులు చాలామంది ఉన్నారు. ఈ మందు 2 సార్లు పిచికారీ చేసిన తర్వాత కూడా మూడోసారి కూడా కొడతామన్న రైతులు కూడా
నాకు చాలామంది చెప్పడం జరిగింది. ఈ మందు వచ్చేసి 1 లీటరు మనం 1 ఎకరానికి వాడాల్సి ఉంటుంది. ఈ మందు వల్ల మనకు ఇంకో లాభం ఏంటంటే, ఈ మందు మనకు వేరే ఏదైనా రసాయన మిశ్రమంతో కలుస్తుంది. అంటే జంప్ గానీ, జానీ గానీ, ఎలక్టో గానీ, ఎక్స్‌పోనోస్ కానీ, బ్రోఫ్రియా గానీ, సీస్మైట్ గానీ, జోల్ట్ గానీ, జంప్ గానీ, గ్రాసియా గానీ, ఇంకా షిన్మా గానీ, లానివో గానీ, అంటే ఏ మందుతో అయినా కలిపి దీన్ని పిచికారీ చేసుకోవచ్చు. కొంతమంది రైతు సోదరులు ట్రేసర్‌తో కలిపి పిచికారీ చేసిన తోటలు గూడా నేను జూసా. గ్రాసియాతో కలిపి పిచికారీ చేసిన తోటలు గూడా నేను జూసా. ఈ మందు డైల్యూషన్ చాలా మంచిగా అయింది. ఈ మందు పిచికారీ చేసినంక మనకు దీని ఫలితాలు ఒక వారంలో గమనించడం జరుగుతుంది. ఈ మందు ఉపయోగించడం వల్ల కూడా రైతు సోదరులకు రెండవ మరియు మూడో స్టెప్‌లో ఎంత లేదన్నా 20, 25 క్వింటాల దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంది. సో, ఈ మందు వాడి కూడా రైతు సోదరులు మిరప పంటలో రెండో మరియు మూడో స్టెప్ సాధించొచ్చు.